అక్కడ లోపల తీద్దాం లోపల మాకు ఉంటుంది. ఈరోజు గోల్కొండ బోనాలు ఉన్నాయి ఇక్కడ. ఈ బోనాల దగ్గర గోల్కొండ ఎక్కక ముందు బోనాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని వందల బోనాలు వస్తున్నాయి. ముందుగా ఇక్కడ నాగం పాము ఉంటుంది.
చాలామంది వచ్చారు. ఇక్కడ గోల్కొండ బోనాల జగదాంబిక దేవాలు పోకముందు ఇక్కడ నాగంపాము ఉంటుంది. నాగంపాము ఇక్కడ గుడెక్కించుకొని కొన్ని వందల బోనాలు వచ్చినాయి. వందల మంది బోనాలు తీసుకొచ్చారు. ఈ బోనాలు చూడండి ఎంత వైభవంగా, ఎంత అట్టహాసంగా నడుస్తున్నాయి. ఈ బోనాలకు కొన్ని వేల మంది వచ్చారు. వస్తూనే ఉన్నాయి బోనాల మీద బోనాలు వస్తూనే ఉన్నాయి. ఈ నాగంబాం గుడి ఇది. ఈ నాగంబాం పుట్ట అంటారు దీన్ని. ఈ పుట్ట దగ్గర ముందు బోనం ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తారు బోనాలను తీసుకొని. జై వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం, సుస్వాగతం.
అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బోనాలు. గోల్కొండ బోనాలలో కొన్ని లక్షల మంది వచ్చారు ఈరోజు గోల్కొండ బోనాలగా కొన్ని లక్షల మంది వచ్చిర్రు. ఇంకోటి కొన్ని వేల బోనాలు వచ్చినాయి, కొన్ని వందల తొట్టెలు వచ్చిర్రు. భక్తులు చాలా కోలాహలంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఈ యొక్క బోనాలు ఒక మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. కొన్ని వేల మంది ఇక్కడ వస్తున్నారు. పోలీస్ బందోబస్తు, వాటరు, మెడికల్ ఇవన్నీ ప్రభుత్వం చాలా మంచి అరేంజ్మెంట్ చేసింది. ఈ అరేంజ్మెంట్ను ఉపయోగించుకుంటారు పబ్లిక్ అంతా. పబ్లిక్ టాయిలెట్స్ కూడా బాగా ఉన్నాయి ఇక్కడ. మీరు ఎక్కడ చూసిరానా? మేము కుక్కట్పల్లి నుంచి వచ్చినాము. ఎన్ని సంవత్సరాలు వచ్చి? మేము రావడే 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నాం వీడికి. బోనాలు చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రూట్ మ్యాప్ అనేది కరెక్ట్ లేదు. ఏంటంటే పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక దారి అనేది కాదు. ఒక ఆడపిల్లలు బోనం ఎత్తుకొని అంత దూరంకి వెళ్ళి పైకి రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. బోనాలు ఎత్తుకున్న వాళ్ళకు కొంచెం ఒక సౌలత పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు బోనం ఎత్తుకొని చక్కగా దిగిపెట్టేట్టు ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు బోనం ఎత్తుకొని అంత దూరం పోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు. చాలా లాంగ్ తీసుకుపోయారు, చాలా లాంగ్ తీసుకుపోయారు. భక్తుల కంటే ఓకే వస్తారు పోతారు. కానీ బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వాలి కదా. బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా పాపం 5 కిలోమీటర్ 6 కిలోమీటర్లు నడవాలంటే ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళ కోసం ఏందనేది బోనాలు ఎత్తుకొని పోయే వాళ్ళ కోసం కొంచెం ప్రత్యేకంగా ఏదన్నా రూట్ మ్యాప్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలతోటి ఒకటే ఏకమైపోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు. అదొక్కటే మా రిక్వెస్ట్, ఇంకా అంతకుమించి ఏం లేదు. చాలా బాగా చేశారు. ఈ ప్రోగ్రామ్ అయితే మంచిగా ఉంది. కానీ బోనాల కోసం సపరేట్గా ఏదైనా రూట్ మ్యాప్ పెడితే బాగుంటుంది. అంతే నా రిక్వెస్ట్.
మెసేజ్ పేరు మెసేజ్ పేరు సంఘం పేరు ముద్రా సంఘమా వాయిస్ ఆఫ్ తెలంగాణ స్వాగతం సుస్వాగతం. ఈరోజు గోల్కొండ బోనాలకు వచ్చినాం మనము. గోల్కొండ బోనాల ఇక్కడ స్వాగత తోరణం వేసిర్రు. కిషన్ కూడా యువసేన సంఘము అధ్యక్షులు ఎవరు? అధ్యక్షులు నరసింహరావు గారు మాట్లాడతారు. మా గోల్కొండ బోనాలు ఎప్పటి నుంచి పెడతారు ఈ స్టేజ్? ఇది మాది చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్న గుడి ఇది మాది. ఇప్పుడు పునర్నిర్మాణం జరిగింది మాది. టెంపుల్ గోల్కొండ ఎల్లమ్మ తల్లిది, ఆమె కూడా ఎల్లమ్మ గుడే ఇది. ఇంకా నిర్మాణం జరిగేది ఉంది. ఇంకా 90% పూర్తయింది. అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఇంకా పెయింటింగ్ గిట్ట వేయించేది ఉంది. ఇది మా దగ్గర 65-70 ఇయర్స్ చిన్న గుడి ఇది. స్టేజ్ అయితే మేము ప్రతిసారి మేము దూరణం ఇక్కడ స్టేజ్ చేస్తాము. ఈ కిషన్ కూడా సంఘం నుంచి అమ్మవారి కోసం మేము అందరం కలిసి ఒక జాతర లెక్క ఇది చేస్తాం అన్నట్టు. ఇది ఒక నిజాం పరిపాలన నుంచి ఇక్కడ ఒక బోనాలు వచ్చాం గోల్కొండ చేస్తారు. ఇక్కడ ముద్రా సంఘం ఉంది. ముద్రా సంఘం నుంచి గోల్కొండ బోనాలు ఒక నిజాం సర్కార్ సమయం నుంచి తీస్తారు. ఇక్కడ ముద్రాజోళ్ళది యూనిటీ చాలా పెద్దగా ఉంది మాది ఇక్కడ గోల్కొండ లంగర్ రోడ్. అయితే ఎంతమంది ఇక్కడ భక్తులు వస్తారు, తొట్టెలు తీసుకొని పోతురాజులు అందరికీ మాకు ముద్రా సంఘం నుంచి మేము అందరికీ ఇక్కడ స్వాగతం చేస్తాము. ఇంకా ప్రసాదం పెడతాం. ఎందుకంటే నీళ్ళు కూడా అందరూ ఒక యూనిటీ చాలా పెద్దగా ఉంది ఇక్కడ ముద్రాజులది. అయితే ప్రతి ఒక్కరికి ఇలాంటి అయినా పని చేస్తాము. ఇంకో పెద్ద దేవాలయం కూడా ఇక్కడ కడుతున్నారు. ఎవరు కూడా దేవాలయం రావచ్చు. మన అమ్మవారి గుడి ఎల్లమ్మ గుడి ఉంది. ఎవరైనా భక్తులు రావాలి, వచ్చి ఇలాంటి గుళ్ళ డెవలప్ చేయాలి. మన సనాతన ధర్మానికి మనం కాపాడాలి. సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్క హిందూ ఒకటి మనం బోనాలు చేస్తున్నామని కాదు, ఎప్పటికీ ఇలానే ఒక శ్రద్ధా భక్తితోని ఈ గోల్కొండ బోనం అంటే మొత్తం ప్రపంచంలో ఫేమస్ ఇది. ఎందుకంటే ట్రంప్ వాళ్ళ బిడ్డ కూడా ఇక్కడ వచ్చి ఇది చేసింది. ఇది మామూలు గోల్కొండకి ఇలా గొల్లకొండ అంటే చాలా ఫేమస్. ఇలాంటి గుడి ప్రతి ఒక్కరు బోనం తీసుకొస్తే ప్రతి ఒక్కరు దీనికి ఇది చేయాలి. ఒక ముద్రా సంఘం వాళ్ళు 10 సంవత్సరాలు మా ఇక్కడ చేస్తారు, ఉత్సాహంగా చేస్తారు. ఇలాంటి స్వాగతం చేస్తాను. జై గోల్కొండ బోనాలకి జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై
తెలంగాణకు. ఈరోజు గోల్కొండ బోనాలు ఉన్నాయి. గోల్కొండ బోనాల్లో మనం ఇక్కడ ముద్రా సంఘము ఒక స్వాగత తోరణం కూడా ఉన్నాము. ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాము గోల్కొండ సంగతి గురించి. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, ఎంతమందికి ఏమేమి చేస్తున్నారు అడుగుదాం. మీరు ఎవరన్నా ప్రెసిడెంట్ ఎవరు? అన్న, ఇది లంగరోజ్ ముద్రా సంఘం తరఫున ఈ వేదిక స్వాగత వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా జరుగుతుంది. ఇక్కడ ఈరోజు హైదరాబాద్లో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి తొట్టెళ్ళు వస్తాయి ఇక్కడికి అమ్మవారి గోల్కొండ అమ్మవారికి. ఓల్డ్ సిటీ, చార్మినార్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, నార్సింగి, కార్వాన్, దర్బార్ మైసమ్మ కాడికేని, సబ్జీ మండి, తొట్టెల ఇవన్నీ వస్తాయి. ఇవన్నిటి కోసము హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ మొత్తం ఇక్కడ వస్తుంది. దానికోసము స్వాగతం వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా తరఫున వచ్చిన భక్తులందరికీ వాటర్ కానీ పులిహోర కానీ పంచడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ విచ్చేసి మా కవరేజ్ చేసినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. శ్రీ 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 జగదాంబికాదేవి మాత గోల్కొండ ఎల్లమ్మ తల్లి బోనాలకు విచ్చేస్తున్నట్టు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ముద్రా సంఘం లంగరోజ్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఇంతకుముందు మా పెద్దవాళ్ళు చేశారు. ఇప్పుడు బాలరాజన్న గారు, రాజేష్ గారు ఇట్లా ఇక్కడ ముద్రా సంఘం ఆధ్వర్యంలో వివిధ క్షేత్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేవాలయాల నుంచి గోల్కొండ అమ్మవారి దగ్గరికి తొట్టెలీరింపుగా మరియు పలారంబండ్లు ఊరేగింపుగా వస్తాయి. ప్రతిసారి ఇలాగే ఈ స్వాగత మండపాన్ని నిర్వహిస్తాము. అట్టి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై మాతాకి జై. ఇక్కడ ఎంఐఎం పార్టీ స్వాగతం మా నారాయణ మా సూరన్న గారు. ఒక్క నిమిషము వార్డు నెంబర్ ఇక్కడ. నేను ఎంఐఎం పార్టీ తరఫు నుంచి ఏరియా రిప్రజెంటేటివ్ శారదా గారు, అలాగే కంటెస్టెంట్ ఎమ్మెల్యే గారు, అలాగే 2 నిమిషాలు మాట్లాడాలి. ఈరోజు మరి గోల్కొండ జగదాంబిక అమ్మవారి గురించి మరి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన తగ్గదే. ఎందుకంటే హైదరాబాద్ అంతా గోల్కొండ బోనాల కోసం చూస్తూ ఉంటాయి. ఈరోజు మేము కూడా మా యొక్క ఎంఐఎం పార్టీ తరఫున మరి ఎవరైతే భక్తులు వస్తున్నారో వారిని మా హృదయపూర్వకంగా మా ఎంఐఎం పార్టీ, మా ఎంపీ బ్యారిస్టర్ అసదుద్దీన్ గారి ఓవైసీ ఆదేశాలతో, మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో, మరి మా కార్పొరేటర్ గారి ఆదేశాలతో మేమందరం కలిసి ఇక్కడ స్థానికంగా గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది భక్తులు మరి వాళ్ళు ఎంతో భక్తితో మరి ఇక్కడ గోల్కొండ అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. మరి వెళ్ళే దారిలో వరకు నీళ్లు, అన్నము మా తరపున మాకు అందిన సహకారం కూడా మేము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జరిగే బోనాలు జగదాంబక అమ్మవారి మనకి దర్శనం ఇచ్చింది. మనకి అనుకున్న కోరికలు నెరవేర్చడానికి అమ్మవారు మనకి ఎప్పుడైనా ఎల్లవేళలా ఉంటుంది. మనకి ఇక్కడ ఆషాఢంలో మనకి 5వ పూజకి మనకి వచ్చే భక్తులు అమ్మవారికి తొట్టెలలు రావడం అట్లాంటిది జరుగుతుంటుంది. ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్క స్టేజ్లో వేసుకొని వాళ్ళకి ఆహ్వానం పలుకుతుంటారు. కాకపోతే మేము ఎంఐఎం తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి మేమంతా కార్యకర్తలము ఏకతాటిగా ఇక్కడ ఒక్కటయ్యి మేము వచ్చే భక్తులకి మంచినీళ్ళ సదుపాయం కానీ మాతో జరిగిన ప్రసాదం ఏదన్నా ఇవ్వాలని మేము అనుకొని మేము ఈరోజు ప్రసాద కార్యక్రమం పెట్టినాము. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారు ఉన్నది, అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అన్న, నేను కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఇక్కడ హైదరాబాద్ నుంచి, కార్వాన్ కాన్సెస్ ఇండిపెండెంట్గా చేసిన ఎంఐఎం పార్టీలో వర్క్ చేస్తూ ఉంటాను నేను. అన్న, ఇది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఏదైతే తొట్టెల ఊరేగింపులు జరుగుతూ ఉంటాయో ఆ ఊరేగింపులకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడము, రాబోయే భక్తులకు వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రసాదం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్న గత 15-16 సంవత్సరాల నుంచి. రైట్.
గోల్కొండ బోనాల దారిలో లంగరోజ్లో ఉన్నాం. లంగరోజ్ ముద్రా సంఘం వారిది ఒక స్టేజ్కి వచ్చినాము. ఈ స్టేజ్లో వీళ్ళ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ బోనాల భక్తులకు వచ్చిన భక్తులకు వీళ్ళు ఏమేమి సాయం చేస్తున్నారు అనేది వీళ్ళతోనే ఒకసారి మాట్లాడి తీసుకుందాం. నమస్కారం. కవిత. ఒక 20 సంవత్సరాల నుంచి భక్తులకి పులిహోర వంచుతాము, మంచిగా ప్రార్థన చేసుకోమంటాము. ఇక్కడ ఒక 20 సంవత్సరాల నుంచి సెలబ్రేషన్స్ అవుతున్నాయండి. అమ్మవారు మంచిగా ఏ కోరికలు కోర్చినా తీరుస్తారు. అందుకని మన గోల్కొండ బోనాల ఉత్సవాలలో లంగరోజు నుంచి ఈరోజు స్టార్ట్ చేయాలా? జేబులో గోల్కొండ ఎల్లమ్మ తల్లికి మేము మాదొక సొసైటీ ముద్రా సంఘం నుంచి మేము కొన్ని ఏళ్ళుగా మేము స్టే చేసుకుంటూ వస్తున్నాము. ఏది జరిగినా ఇక్కడ నుంచి లంగరోజు నుంచి గోల్కొండకు సమీపిస్తాము. బోనాలు కానీ ఘటాలు కానీ మనొక అందరూ లంగరోజుల ప్రతి ఒక్క కులం నుంచి ఒక క్యాస్ట్ వైజ్గా స్టే చేసుకుంటూ వస్తుంటాం. మేము ఇక్కడ ఏది విధంగా మాకు అన్నీ కలిసిమెలిసి ఉంటాం. ఇక్కడ మేము మా సంఘం నుంచి మేము ఒక 20 ఏళ్ళ నుంచి మా సీనియర్ మా సంఘం ఇక్కడ మా నరేందర్ ముదిరాజ్ గారు ఇక్కడ అప్పటి నుంచి మేము ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. భక్తులు కూడా మేము అన్నీ కొంచెం అన్నదానాలు కానీ ప్రసాదాలు చేస్తుంటాం. మేము నీళ్ళు వాటర్ కూడా అన్నీ మేము ఫెసిలిటీస్ అన్నీ మా దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కరికి మేము అనుకూలంగా ఉంటాం ఇక్కడ. థ్యాంక్ యూ. ఇక అమ్మవారి ప్రతిమ చాలా పెద్దగా ఉంది, చాలా ముచ్చటగా ఉంది, చాలా అట్రాక్షన్గా ఉంది. వీళ్ళు వచ్చిన భక్తులకు అందరికీ అన్నము ప్రసాదములు ప్లస్ నీళ్ళు వచ్చేపోయే భక్తులకు అందరికీ వీళ్ళు ఇచ్చుకుంటా అందరికీ స్వాగతం పలుచుకుంటా అందరికీ సన్మానాలు చేసుకుంటా ఈ యొక్క గోల్కొండ బోనాలకు విజయానికి వీళ్ళందరూ తోడ్పడుతున్నారు. ధన్యవాదాలు. వాయిస్ ఆఫ్ తెలంగాణ. లంగరోజ్ ముదిరా సంఘంకి స్వాగతం సుస్వాగతం. గత 20 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఈ స్టేజ్లో మేము ఇక్కడ ప్రతి ఒక్క కులాలని మతాలని కలుపుకుంటా గౌరవించుకుంటా ఈ స్టేజ్కి ప్రతి ఒక్క సంవత్సరం మేము జరపడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఎంతమంది విచ్చేసినా కానీ వాళ్ళకి ఇక్కడ ఆహారం కానీ లేదా అల్పాహారం కానీ పెట్టడం జరుగుతుంది. సో అందులో కానీ ప్రత్యేక వ్యక్తులు ఎవరైనా వస్తున్నారో వాళ్ళకి సన్మానం జరుగుతుంది. అదేవిధంగా సీనన్న గారికి మరి అదేవిధంగా కార్తీక్ గారికి సీనన్న గారికి చందన్న గారికి అందరికీ పేరు పేరున ఎంఆర్పీ వేదిక స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మొదటి మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జీవన్ సింగ్ గారు 2 మాటలు మాట్లాడారు. అభినందన. ఎందుకంటే కళ సాకారమైన వేళ ఓడాల పండుగ లెక్కుంటుందేమో అనుకున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇదే వేదికపై నుంచి కట్టమైసమ్మ అమ్మవారికి, ముచిడి మహంకాళి అమ్మవారికి, గుండుపోచమ్మ తల్లి గారికి, శ్రీ శ్రీ జగదమ్మ మహంకాళి గోల్కొండ అమ్మవారికి ప్రార్థిస్తుంటే
ఎంఆర్పిఎస్ పోరాటం సఫలీకృతం కావాలని, ఏబీసీ వర్గీకరణ జరగాలని, జరిగే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకునే వాళ్ళము ఆ యొక్క కళ సాకారమైనందుకు అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా తలవంచి శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే ఆదివారమైన రాజన్న రవినన్న అందరూ వచ్చి ఇక్కడ మంచి విందు ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే మనం అనుకున్నది అది దేవరాజన్న యొక్క ఆ రోజు ఇది సందర్భం కాకపోయినా, ఎందుకంటే వాళ్ళ ఎంఆర్పిఎస్ నాకు ఎప్పుడు ఇవ్వరు ఏ కార్యక్రమం, ఇది సందర్భం కాకపోయినా లంగా రోజులో ఉన్నటువంటి యువకులు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ సోదరులు సోదరులు ఆ రోజు మందకృష్ణ బాధ గారు ఒక్కరే ఉన్నప్పుడు లంగరాజు నుంచి అనేక మంది సోదరులు వాళ్ళతో భుజం కలిపి ఈ యొక్క వర్గీకరణ కోసం పోరాడినటువంటి సందర్భం ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, ఉమ్మడి సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, దేవరాజన్న ఆ రోజు ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం ఎవరు ముందుకు రాని రోజుల్లో జీవ మాదిగ అనే సోదరిమణితో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కేంద్రంగా ఉద్యోగం చేసినటువంటి సమయం నాకు వచ్చింది. ఈ సందర్భం కాకపోయినా కూడా ఆ రోజు మీరు కష్టపడినందుకు, మీరు కృషి వల్లనే, మీ యొక్క సహాయ సహకారం వల్లనే మొత్తం రాష్ట్రంలో కూడా ఆ రోజు మహాపాదయాత్ర కూడా విజయవంతమైంది. స్వర్గీయ దేవయ్య గారు కానివ్వండి, కరుణాసాగర్ గారు కానివ్వండి, ఎలాగనే ఈ సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా ఊరేగింపులను స్వాగతం పలికి ఇప్పుడు గోల్కొండ బోనాల దారిలో లంగరోజులో ఎంఆర్పిఎస్ వారు స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. ఈ యొక్క స్వాగత తోరణము నవీన్ కుమార్, ఎంఆర్పిఎస్ దేవరాజ్, అన్నయ్య శివశంకర్, జగన్ వీళ్ళందరూ కలిసి ఒక స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. చాలామందికి పోతురాజులకు, మన తొట్టెళ్లకు అందరికీ స్వాగతం చేస్తున్నారు. ఒక 17 సంవత్సరాల నుంచి స్వాగతం వేదిక చేసినాము. విచ్చేసిన భక్తులకు మాతోటైన సహాయ సహకారాలు, వాటర్ కానీ పత్తి ఒకటి కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించుకుంటా స్వాగతం పలుకుతూ, షాల్వాలు వేసుకుంటూ, పెద్దోళ్ళు మా లంగోస్ పెద్దోళ్ళు కానీ వివిధ పార్టీల నుంచి విచ్చేసిన వాళ్ళకి స్వాగతం పలుకుతూ, ఆడుతూ పాడుతూ మా స్టేజ్ నుంచి జనాలని గోల్కొండ ఎల్లమ్మ వారి దర్శనానికి మేము పంపుతూనే ఉంటాము. ఇదైతే ఈ జగదాంబిక గోల్కొండ ఎల్లమ్మ వారు చాలా శక్తిగల తల్లి, మహిమగల తల్లి, కోరిన వరాలిచ్చే తల్లి. అందుకోరమే మేమే ఆ తల్లి భక్తులమే. ఆ పట్ల మేము గౌరవించుకొని మా లంగోస్ పరిధిలో, మా లంగోస్ పరిధిలో అందుకని మేము ఎంఆర్పిఎస్ వేదిక వేసుకొని స్వాగతం పలుకుతూ, ఎంఆర్పిఎస్ తరఫు నుంచి స్వాగత వేదిక పలుకుతూ స్వాగత వేదిక వేసి విచ్చేసిన భక్తులకు కానీ, విచ్చేసిన పొలిటికల్ లీడర్లు కానీ, వివిధ సంఘాల నుంచి విచ్చేసిన వారికి ఎంఆర్పిఎస్ వేదికతో స్వాగతం పలుకుతూ శాలువతో సత్కరించు మా గౌరవం మేము చాటుకుంటూ పెద్దలకు మేము స్వాగతం పలుకుతాం. మరి భోగి దేవరాజ్ మాదిగండి, ఎంఆర్పిఎస్ కార్వాన్ నియోజకవర్గం కార్యకర్తగా గత 25 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క సంఘంలో పనిచేస్తూ ఉన్నాము. గత 17 సంవత్సరాల నుంచి మా ఒక్క అదృష్టం అనుకుంటా. ఎందుకంటే మేము ఈ పాత బస్తీలో లంగరోజులో పుట్టడము, ఎందుకంటే గోల్కొండ జగదాంబిక అమ్మవారిది తెలంగాణలో మొట్టమొదటి బోనం కూడా గోల్కొండ అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. మరి 3వ పూజ నాడు ఈ యొక్క వచ్చే భక్తులకు తొట్టెల ఊరేగింపుకు స్వాగతం పలకడము మాకెంతో అదృష్టంగా భావిస్తూ, ఆ అమ్మవారు వచ్చే ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలిగాలని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మేము ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై బోలో కట్టమైసమ్మకి, జై బోలో గోల్కొండ ఎల్లమ్మకి. మరియు మా యొక్క కీర్తి శేషులు మాసోసారి గుర్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా విజయన్న గారు కూడా మన దేవిదాస్ కాక గారు మరి ఆరేళ్ల బాలమల్లేష్ యాదవ్ గారు వారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఈ యొక్క ఇంత చరిత్ర మన మాసూరి శంకరరాన్న గారు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారికి కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు కాకా దేవిదాస్ అన్న గారు కూడా మరియు రెండో విషయాలు, ఎందుకంటే పెద్దలు పూజ్యులు మరియు ఈ యొక్క శోభ మరి వేదికకు రావాలంటే కోరుతున్నాం. వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో జగదీష్ యాదవ్ వారు జియగూడ బీజేపీ నాయకులు బంధులాల్ గారు, ఆమంచి రాజు గారు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. జగదీష్ యాదవ్ గారు కూడా విచ్చేశారు. బీజేపీ జియగూడ డివిజన్ అధ్యక్షులు, వారికి కూడా స్వాగతము సుస్వాగతము. మా సోదరుడు అల్వాల రవీందర్ రెడ్డి గణేశ్వర్ వారు ఫోటోగ్రాఫర్, వారికి కూడా స్వాగతం. అనిల్ గారు మరియు దేవాలయం చైర్మన్ కట్టమైసమ్మ వారు శాల్వాతో జగదీష్ యాదవ్ గారిని శాల్వాతో సన్మానిస్తున్నారు. కార్యక్రమంలో చేదోడు వారికి స్వాగతము. గోల్కొండ దారిలో హరిదాస్పుర బస్తీ ఉంది. బస్తీలో గుడి కూడా ఉంది. ఏం గుడి ఉంది? నల్లబోషమ్మ, ఊరబోషమ్మ, కట్టమైసమ్మ, 3 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ గుడి చైర్మన్ మీ పేరేనా? అనిల్ కుమార్ గారు గత ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు మేము ఇక్కడ చాలా చేస్తున్నాము. మా శంకరన్న అని చెప్పి ఫస్ట్ ఫౌండేషన్ శంకరన్న తర్వాత మేము అందరం కలిసికట్టుగా అందరం కలిసి చేస్తున్నాము. ఇవన్నీ మన సత్తన్న గారు, మన సూర్యకాంత్ గారు, మన రగన్న గారు, మన లడ్డు గారు, మన కన్న గారు, దుర్గాప్రసాద్, విజయ్ కుమార్, సత్యనారాయణ వీళ్ళంతా కలిసి కలిసి ఒక 15 సంవత్సరాలుగా చేయవలకం అవుతుంది. ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం ఇప్పుడు 15 సంవత్సరాలు ఫ్యూచర్ లైవ్ ప్రోగ్రామ్ ఉంది. అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ముంగట అన్నదానం చేస్తాము.
దానికి మొత్తం ఉడా పార్కులో అన్నదానం చేస్తాము, ఇక్కడ స్టే చేస్తాము. ఒక 15 సంవత్సరాలు నడుస్తుంది ఇది మొత్తం మాకు.